9:10 అవుతుంది. మనం 9:45 కల్లా క్లోజ్ అయిపోతాం. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మరొకసారి చప్పట్లు కొట్టి మరొకసారి దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ. ఇలా 2 చేతులు ఇలా ఎత్తండి. హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పండి. మూడోసారి చెప్పండి. నాలుగోసారి చెప్పండి. ఐదోసారి చెప్పండి. ఆరోసారి చెప్పండి. ఏడోసారి చెప్పండి. ఎరుకో గోడలు అడ్డుగా నిలబడినటువంటి ఎరుకో గోడలు కూలిపోవటానికి వాళ్ళు 7 మారులు దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి స్తుతించుట మంచిది, చెడ్డది కానే కాదు. దేవుణ్ణి స్తుతి చేయుట శోభస్కరము, మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రము గానము చేయుట ఎంతైనా మనకు మంచిది. వినండి, అకస్మాత్తుగా ఏం జరగబోతుందో మనం చూడబోతున్నాం. అకస్మాత్తుగా అది అంశం. అకస్మాత్తుగా అంటే అర్థం కూడా మీకు చెప్తాను. ఒకసారి ఒక రైతు చాలా పేదవాడు, ఒక 6 ఎకరం మాత్రమే భూమి ఉంటుంది. దాన్ని కష్టపడి దాన్ని చక్కగా దున్నుకొని దాంట్లో పంట వేసుకొని తన భార్య పిల్లలను పోషించుకుంటూ ఉండేవాడు. వినండి, అయితే ఒకరోజు అతను ఆ భూమి దున్నుతూ ఉంటే ఒక మెరిసే రాయి దొరికింది. ఏ రాయి దొరికింది? వినండి, ఏ రాయి? మెరిసే రాయి. ఇదేదో బాగుంది అని చెప్పి ఆ రాయిని ఏం చేశాడంటే తన ఎద్దు మెడలో కట్టాడు. కట్టాడు, ఎద్దు మెడలో కట్టాడు. ఇలా కొన్ని రోజులు అయిపోయింది. ఆ దారిని వెళ్తూ ఉంటే ఒక దుకాణదారుడు ఆ ఎద్దు మెడలో ఉన్న రాయిని చూసి ఇదేదో విలువైంది ఎత్తుంది అని చెప్పి, ఏ అబ్బాయి ఆ రాయిని ఇస్తావా, డబ్బులు ఇస్తాను, ఎంత ఇస్తావా అన్నాడు. ఒక 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 10,000 తీసుకొని రైతు సంతోషపడ్డాడు. దొరికిన రాయికి ఎంత డబ్బులు వచ్చినాయి అని. ఒక నెల రోజులు నేను నా భార్య సంతోషంగా కడుపు నిండా తినొచ్చు అనుకున్నాడు. అయితే ఆ దుకాణదారుడు ఏం చేశాడంటే ఆ రాయిని తన దుకాణంలో అలా వేలాడగచ్చాడు. ఆ దారిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తున్నారు. ఒకరోజు వజ్రాల వ్యాపారి ఆ దారిని వెళ్తే అతను గమనించాడు. గమనిస్తే ఈ రాయిని పరీక్షించాడు. ఓహో, ఇది సామాన్యమైన రాయి, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే రాయి అని చెప్పి ఆ దుకాణదారుని అడిగాడు. ఏనాయన రాయి ఇస్తావా, ఎంతకి ఇస్తావు, ఏంటి అంటే 1,00,000 నాణ్యాలు చెప్పాడు. ఎంత? 1,00,000 నాణ్యాలు. అయితే ఇతను 80,000 నాణ్యాలు ఇస్తాను, 20,000 తగ్గించేయండి అన్నాడు. లేదు లేదు, నీకు వీలైతే కొనుక్కో, లేకపోతే వదిలేదు. ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి 80,000 నాణ్యాలు పెట్టి కొనుక్కోకుండా వెళ్ళిపోయాడు. అంతే కదా, కొన్నిసార్లు మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఆయా బట్టల వ్యాపారం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం బేరం ఆడుతూ ఉంటాం. వాళ్ళే పిలుస్తారులే, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా, ఉండే ఉంటారు మన మధ్యలో. ఇతను కూడా అదే అనుకున్నాడు, అడే పిలుస్తాడులే అని. మరుసటి రోజు మరలా 10 గంటలకు వచ్చాడు. 10 గంటలకు వస్తే రాయి లేదు. దుకాణదారు కొట్లో రాయి లేదు, వేలాడ పట్టి కట్టిన రాయి లేదు. ఏమైంది రాయి అంటే, ఆ రోజే ఇంకొక అతను వచ్చాడు, వజ్రాల వ్యాపారి గారు, విలువ తెలుసుకున్నాడు, 1,00,000 నాణ్యాలు ఇచ్చేసారు, తీసుకొని వెళ్ళిపోయాడు. రాయి కొనుగోలైపోయింది. దీని విలువ ఎంతో తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే రాయిని ఒకడు దాని విలువ తెలియక పోగొట్టుకున్నాడు రైతు. ఒకడు దాని విలువ తెలిసి కూడా దీన్ని ఏమంటారంటే దురాశ లేక పిసినారితనానికి అలవాటు పడినవాడు కాబట్టి 20,000 నాణ్యాల కాడ ఆలోచించి దాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు అనేక మంది పోగొట్టుకుంటున్నారు విలువైన దేవుని వాక్యాలు. మీరంతా ధన్యులండి. విలువైన దేవుని మందిరాన్ని, విలువైన దేవుని సమయాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజు దాని విలువ తెలియక పోగొట్టుకున్నారు. ఈరోజు దేవుని విలువ తెలిసి కూడా పోగొట్టుకుంటున్నారు. ఆ రోజు దాని విలువ తెలిసి కూడా 1,00,000 నాణ్యాలు ఇచ్చేసి కొనుక్కోవాల్సిన వాడు దాని విలువ తెలిసి పోగొట్టుకున్నాడు. మీ అందరికీ దేవుని విలువ, మందిరం విలువ తెలుసు కాబట్టి సమయానికి దేవుని సన్నిధిలోకి వచ్చారు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా మీకు తోడయుండును గాక. సియోనులో ఉన్న దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చును గాక. క్షేమకరమైన మార్గంలో నడిపించును గాక.
మీ ఇంట్లో యెహోవా సమాధానముతో నింపునుగాక. వినండి, అకస్మాత్తుగా అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 6వ వచనం. నేను చూపించే ప్రతి మాటలో అకస్మాత్తు అని ఉంటుంది. చదవండి. 28:6. వాచును అండర్లైన్ చేసుకోండి. అక్కడ అకస్మాత్తుగా అన్నకాడ పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి. అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెడుచుండెను. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగకుండుట చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొద్దిలే మనకు అకస్మాత్తు అనేది తీసుకోండి. అకస్మాత్తుగా అంటే అర్థం చెప్పండి. అకస్మాత్తుగా అంటే దానికి అర్థం చెప్పండి. సడన్ గా. రైట్, భలే చెప్తారు. ఏంటి సడన్ గా అంటే ముందేమి సూచన లేకుండా వస్తారు చూడు. నేను అనుకోలేదండి, సడన్ గా వచ్చాడు. అసలు వాతావరణం అంతా బాగుందండి, అసలు ఎలాంటి మేఘాలు లేవు, సడన్ గా వర్షం పడింది. అంటే అకస్మాత్తుగా వచ్చింది. చెప్పకుండా, ఫోన్ చేయకుండా వచ్చాడండి, సడన్ గా వచ్చాడు. దీన్ని ఏమంటారంటే హఠాత్తుగా అని కూడా రాసుకోవచ్చు. ఏమని? హఠాత్తుగా, లేక ఉన్నట్టుండి, లేక ఒక్కసారిగా, లేక ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా సడన్ గా. అండి అకస్మాత్తుగా వర్షం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ, బాగా చదువుతున్నారు, రేపు పరీక్షలు ఉన్నాయి, బాగా మూమెంట్లో ఉన్నారు, బాగా బుక్ చదువుతాను, కరెంట్ పోయింది. ఏమంటారు దాన్ని? సడన్ గా పోయిందండి కరెంట్. అంటే అకస్మాత్తుగా జరిగిన పరిణామాలు. సడన్ గా జరిగే కొన్ని, అంటే ముందు సూచనలు ఏమి ఉండవు, సడన్ గా జరిగిపోతుంది, మనం అనుకోకుండా జరిగిపోతుంది. దాన్ని ఏమంటారంటే అకస్మాత్తుగా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న హాని జరగకుండా ఉన్న వ్యక్తి ఎవరు? అతనికి ఒక పాము గరిచిందండి, ఒక విషపూరితమైన పురుగు కాటేసింది. ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నాగరికులు కాదు, నాగరికత తెలియని వాళ్ళు. అలాంటి వారి మధ్యలోకి పౌలు వెళ్ళాడు. సముద్రంలో ప్రయాణం చేసి, చాలా చలిగా ఉంది, పైన 3వ వచనం కానికి చాలా చలిగా ఉంటది. పౌలు గారే కట్టెలేరుకొని, పౌలు గారే పొలలేరుకొని చాలా మర్యాద చేశారు ఆ ప్రాంతంలో ఆయనకు. చలికి తట్టుకోలేక ఆయనే పుల్లలు తెచ్చి మంట వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మంట వేయగానే ఆ పుల్లల్లో నుంచి ఒక విషపూరితమైన పాము వచ్చి పౌలును కాటేసి. ఇది అక్కడ జరిగింది. దాన్ని అలా పట్టుకొని కిందకు లాగి పడేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది అని వాళ్ళు అనుకున్న. అకస్మాత్తుగా చదువు ఇప్పుడు 6వ వచనం. చూసావా ఏమంటున్నారు? సడన్ గా చచ్చిపోతాడు ఇతను, హఠాత్తుగా చచ్చిపోతాడు. కరిచింది మామూలు పాము కాదు, పాము. ఇతను చచ్చిపోతాడు అంటే అని ఎదురు చూస్తూ ఉంటే హాని జరగకపోవడం చూసి ఆశ్చర్యం. అకస్మాత్తుగా. ఆ రోజు పౌలు అక్కడ సువార్త ప్రయాణించడానికి అదే సూచన. ఏమండి? ఆ సూచనే ఆయన అద్భుతంగా అక్కడ వాడబడింది. అనేక మంది రక్షింపబడటానికి కూడా కారణం ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. 3వ అధ్యాయం 25వ వచనం. అకస్మాత్తుగా అని పెట్టుకోండి. అకస్మాత్తుగా మీకు భయము కలిగినప్పుడు, దుర్మార్గులు నాశనము వచ్చినప్పుడు, మీరు అంటే మనము క్రైస్తవులము, ప్రార్థనకు వెళ్ళే వాళ్ళము, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళము, నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళము, ఎప్పుడు చూసినా యేసు యేసు అని స్మరణ చేసే మనము, దయచేసి ఎక్కడైనా నాశనం జరిగితే, ఎక్కడైనా ఆపద వచ్చి ప్రమాదం జరిగితే, ఎక్కడైనా కొన్ని ఏమంటారు దాన్ని, వైరస్లు లాంటివి కొన్ని, లేక యాక్సిడెంట్ లాంటివి కొన్ని, వ్యాధులు లాంటివి కొన్ని, ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు భయపడొద్దు. బిడ్డలు ప్రార్థించినట్టుగా ఇది యేసుక్రీస్తు రాకడకు సూచనలు అని ఎరిగి మెలకువగలిగి సిద్ధంగా ఉండవలసిన వాళ్ళు భయపడి మూలన కూర్చొని ఉనికిపోయేది కాదు. నేను ఎందుకంటే కొన్ని న్యూస్ చెప్పేది ఎందుకంటే, వార్తలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తా ఉంటామంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం.
జాగ్రత్త, అక్కడ అలా జరిగింది, మనము జాగ్రత్త పడదాం అనటానికి మాత్రమే ఆ బుద్ధి కలుగుటకు అని బైబిల్లో రాయబడింది. పూర్వకాలంలో జరిగిన సంఘటనలన్నీ బైబిల్ ఎందుకు రాసి పెట్టాడు? ఇప్పుడు మనకున్న వారికి బుద్ధి కలగటాలి. అక్కడ అలా జరిగింది, యోనా అలా అలా జరిగింది, యోనా చేప కడుపులో మింగబడ్డాడు. ఎందుకు? బుద్ధి తెచ్చుకో, యోనా మాదిరి తిరుగుబాటు చేయొచ్చు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, ఆమెను చూడు ఒకసారి, బుద్ధి తెచ్చుకో, వెనక్కి తిరిగి తీసి జీవితం నాశనం అయిపోయింది. ఇలా కొన్ని సంఘటనలు దేవుడు పెట్టాడు అంటే బుద్ధి కలిగి జీవించాలి. అకస్మాత్తుగా ఆ రోజు యేసేపు దగ్గరికి 10 మంది అన్నలు మద్యం కోసం వెళ్ళినప్పుడు, చూడండి, కానానులో కరువు వచ్చింది, ఐగుప్తులో పంట బాగా, ధాన్యం బాగా వస్తుందని తెలిసింది, కొంత డబ్బు తీసుకొని వెళ్ళారు, ఒకసారికి 2 సార్లు వెళ్ళారు. బెన్యామీను కూడా తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. యేసేపు తమ్ముడు వాడిని చూడాలని పిలిపించుకున్నాడు. అప్పటికి యేసేపు ఎవరో అన్నలకు తెలియదు, కానీ అన్నలు ఎవరో యేసేపుకు తెలిసిపోయింది. వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా వారి డబ్బులు వారి గోనె సంచుల్లోనే పెట్టి పంపించడం మనం చూస్తాం. ఆఖరికి బెన్యామీను తాను దగ్గర పెట్టుకోవాలని బెన్యామీను దాంట్లో ఏం పెట్టాడు? ఆ రాజుకు అందించే గింజను దాంట్లో పెట్టి పంపించాడు. పట్టుబడ్డారు, అందరినీ ఇంటికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, దొంగలైపోయారు. దారిలో రాజు తాగే గిన్నెను తెచ్చారని భటులు వెళ్ళి స్వాదా చేస్తే, అంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ గోనెలను ఓడదీస్తే బెన్యామీను దాంట్లో ఆ గిన్నె దొరికింది. ఈ 10 మంది అన్నలను తీసుకొని వెళ్ళి యేసేపు చేసిన పని ఏమిటో తెలుసా? ముందు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి అని ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంది ఏంటంటే, మన పని ఈ రోజుతో అయిపోయింది. ఒకసారి డబ్బులు పెట్టి పంపించాడు, ఈసారి రోకలే కాదు, చాలా ఇబ్బంది పడతాం, మనము ఈ దేశంలో అయిపోయాము. ఎలా? చదవండి ఇప్పుడు 43వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. అకస్మాత్తుగా జరిగే విషయాలు చెప్తున్నానా? ఆ మనుషుడు వారు భయపడి ఆ ఆ మన మీదకి, చూసావా ఎలా వస్తాడు ఈరోజు? సడన్ గా వచ్చేస్తాడు, మనల్ని ఏదో చేయబోతున్నాడు. దేశంలో మనం ఆయనకు దాసులం కాబోతున్నాము, ఏం చేసేది పరిస్థితి? అకస్మాత్తుగా యేసేపు చర్య తీసుకుంటాడు, ఏం చేస్తాడో తెలియదు. సడన్ గా తీసుకునే చర్యలు చాలా ప్రమాదకరమైన, జాగ్రత్త. దీన్ని ఏమంటారంటే ఆవేశపరంలో తీసుకునేటువంటి నిర్ణయాలు. అలాంటి ఆవేశంలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఏమంటే కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కాస్త ఆగి ఆలోచించి దానికి పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది. మంచి నిర్ణయం నీకు దొరుకుతుంది. ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్, ఒక 2 గంటలు, ఒక రోజు ఆవేశం పూర్తిగా తగ్గిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కూడా. తొందరపాటులో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా వీళ్ళు అనుకుంటున్నారు మన పని అయిపోయింది. అకస్మాత్తుగా సడన్ గా ఆయన ఏదో నిర్ణయం తీసుకుంటాడు, మనల్ని ఏదో చేస్తాడు అని మనం చూసుకుంటున్నాం. వినండి, ఆ తండ్రికి ఒక కొడుకుని తీసుకుని వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు లేడు, రూపాంతరం కొండ మీదకి వెళ్ళిపోయాడు. కింద 9 మంది శిష్యులు ఉన్నారు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మా వాడికి ఒక దెయ్యం పట్టింది. ఈ దెయ్యం మామూలు దెయ్యం కదయ్యా, బస్సులో పడేస్తుంది, నీళ్ళల్లో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది, ఏదో ఒకటి చేసి కాపాడమంటే 909 మందికి వల్ల కాలేదు. యేసు ప్రభు రూపాంతర కోణం నుంచి దిగి వచ్చాడు. ఏం జరిగింది అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట మనం చదువుతాం. లోక స్వార్థకి వెళ్ళండి, 9వ అధ్యాయం 39 వచ్చింది. 9:39. ఇదిగో ఒక దెయ్యము పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు. ఏ దెయ్యం అయితే పడుతుందో సడన్ గా వాడు చేసే పని ఏంటో తెలుసా? కేకలు వేస్తాడు. నురుగు కారునట్లు అది వారిని విలవిల్లాడించి గాయపరుస్తూ వదలి చూసావా ఇక్కడ? వదలి
ఒక దురాత్మ పట్టిన వాడు, ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు, ఒక దెయ్యం పట్టిన వాడు ప్రవర్తించే తీరు ఇక్కడ కనిపిస్తుంది. ప్రభు అడుగుతున్నాడు, ఏం జరిగిందయ్యా, నీ కొడుకు ఏమైంది? పైన చూస్తే నీ శిష్యుల దగ్గరికి తెచ్చాను, వేడుకున్నాను, ప్రార్థన చేయమన్నాను అనే విషయాలు మనం చూస్తాం. ఇంతకు నీ కొడుకు ఏం జరిగింది? ఒక దెయ్యం పడుతుందయ్యా. ఆ దెయ్యం పట్టినప్పుడు అకస్మాత్తుగా సడన్ గా ఉన్నట్టుండి వాడు కేకలేయటం మొదలు పెడతాడు. వాడు నురుగ్గార్చుకుంటాడు. మార్కు సువార్తలో చాలా స్పష్టంగా రాయబడింది, వాడు పంటల్లో పడిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు, నిప్పుల్లో పడిపోతాడు. అయ్యా దయచేసి నాకు సహాయం చేయి, నా కొడుకు మీద జాలిపడి కనికరించు అని ఏడుస్తాడు. అక్కడే మనం మార్కు సువార్తలోని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే మాటలు 9వ అధ్యాయంలో మార్కు సువార్తలో కనిపిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్ గా దెయ్యాలు పట్టిన వాళ్ళు సడన్ గా కేకలేస్తున్నాయి. అప్పుడు దాకా బాగానే ఉందండి. ఆమె వైఖరి మారిపోయింది, ఆమె ముఖ కవలికలు మారిపోయినాయి. అదే చక్కగా చూసి ఆమె కళ్ళు మారిపోయినాయి, రంగు మారిపోయింది. ఏంటి ఏంటి ఏదో దెయ్యం ముందు ఆవగించింది. అర్థమైందా? చాలా బాగుండే, అప్పుడు దాకా బాగున్నాడు. ఎందుకో భార్యను చూడగానే ఆ భర్త వాని వైఖరి అంతా మారిపోతుంది. ఎందుకో వాటి ఒక దెయ్యం ఆవగించింది. ఆ రోజు యేసు వ్యక్తికి వాటిని బాగు చేశాడు, విడిపించాడు, ఆ తండ్రికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 59వ కీర్తన 15వ వచనం. 15వ వచనం. తిండి కొరకు 55:15 కీర్తనలు 55వ అధ్యాయం 15వ వచనం. వారికి మరణము, ఎవరోళ్ళు? వారికి మరణము హఠాత్తుగా, అంటే సడన్ గా. అదే మీరు ఎన్ని వీడియోలు చూడలేదు, మైకులో బాగా బోధిస్తున్నారు, చక్కగా చేస్తామన్నా చేస్తాను చూడలేదు మీరు. సడన్ గా అంటే అదే పని చేస్తామన్నాడు, పని చేస్తాం, పడిపోయి సడన్, అకస్మాత్తుగా, హఠాత్తుగా. వారి మరణం ఎందుకు హఠాత్తుగా వస్తుంది? ఎవరిల్లు చదవండి, ఎవరు వాళ్ళు? 33వ వచ్చింది, క్షమించాలి, 10వ వచ్చింది. రాత్రింబగళ్ళు తిరుగుచున్నారు, జరుగుతున్నవి వంచెనయు. 21వ వచ్చిన మృదువుగా ఉన్నాయి వారి హృదయాల్లో వారి మాటలు. అబ్బా, వీళ్ళకు హఠాత్తుగా వచ్చేది. ఈరోజు పట్టణాల్లో జరుగుతున్న సంఘటనలు అక్కడ రాయబడింది. పట్టణాల్లో జరుగుతున్న వ్యవహార తీరెలా ఉంది, నగరాల్లో జరుగుతున్న వ్యవహార తీరెలా ఉంది. హైదరాబాద్ మేము ఒకసారి వెళ్ళి తిరిగి మేము మళ్ళా బయలుదేరే వరకు 12:30 అవుతుందండి. అయినా అది హైదరాబాద్లో ఏమండి, అది రాత్రి అన్నట్లేదు, మాకు రాత్రి ఉన్నట్లేదు. అది ఆ జనం ఏంది, ఆ కథ ఏంది, ఆ వార్తలు ఏంది, ఆ 1 గంట సమయంలో కూడా పగలున్నట్టే ఉందంటే నమ్ముతారా మీరు? నేను అడిగాను మా పిల్లలు, వీళ్ళందరూ నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు కదా, నిద్రపోరు. ఏ డ్యూటీలు చేసేవాళ్ళు? నగరాల్లో ఏం జరుగుతుంది, పట్టణాల్లో ఏం జరుగుతుంది? రోజు ఇంతకుముందు గ్రామాల్లో 7-7:30 పడుకునేవాళ్ళు. ఈరోజు గ్రామాల్లో కూడా 12 గంటల దాకా. 78వ కీర్తన 32వ వచనం. 32. ఎంత జరిగినను, ఎంత జరిగినా సడన్గా వస్తున్నారుగా.
హఠాత్తుగా మరణం వచ్చి పడుతుందిగా. ఇంత జరిగినను ఇంకా ఎలా ఉన్నారు? పాపం చేస్తూనే ఉన్నారు. 33. కాబట్టి ఆయన చేసెను. ఆ, ఎలా పోయినాయి సంవత్సరాలు, ఎలా జరిగిపోయినాయి? ఏమండి, అర్థమవుతుందా మీకు? అది సంవత్సరం 2026 ఎన్నో నెలలు. ఏమైనా అర్థమైందా మీకు? అర్థమవుతుందా? 6 నెలలు ఎలా అయిపోయింది? అంటే సంవత్సరంలో సగం రోజులు అయిపోయాయండి. ఈ 78వ కీర్తన అంతా కూడా ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి రాసి పెట్టారు పరిశుద్ధాత్మ? ఇజ్రాయేల్ ప్రజల గురించి. 30 వచ్చింది. ఆ ఆ ఎంత జరిగినా, ఎంత ఎంత జరిగింది? ఎంత జరిగింది? ఆ దేవుడు మాకు ఆహారం పెట్టగలడా? ఎక్కడ మాట 17 వచ్చినమా? ఎక్కడమ్మా? 36. 36 చూడు. ఉమ్, 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 ఉమ్. చేసుకొని 17 వచ్చిన. చదువు. ఆ ఆ ఇంకా నువ్వు పాపం చేస్తూనే వచ్చారు. 11 వచ్చిన. ఆ ఉమ్, మరచిపోయారు. 18 వచ్చిన. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు మాట్లాడేది. 19 వచ్చిన. 22 వచ్చిన కదా. ఆ వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఎన్ని కార్యాలు చేశారండి ఇశ్రాయేలు ప్రజలకు? ఎన్ని అద్భుతాలు జరిగాయండి ఇశ్రాయేలు ప్రజలకు? అసలు వాళ్ళకు చేసినన్ని కార్యాలు ప్రపంచంలో ఎవరికి చేయలేదు. వాళ్ళ కళ్ళెదురుగా ఆయన మహిమను అద్భుతంగా కనుపరిచాడండి. 10 తెగుళ్ళు వాళ్ళ కళ్ళతో చూశారండి. మనం ఒక్క వైరస్ చూసాం మొన్న. 10 వైరస్లు, 10 తెగుళ్ళు వాళ్ళ కళ్ళతో కట్టినట్టుగా చూపించారు తెర మీద. మారోతు ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక శత్రువులు, మధ్యలో చచ్చిపోతారు అనుకున్న వారిని ఎర్ర సముద్రాన్ని 2 గోడలుగా కట్టి ఆరిన పొడి నేల మీద నడిపించాడు. మారొద్దు. అరణ్యములో వారిని 40 సంవత్సరాలు వారిని అగ్ని స్తంభమై, మేఘస్తంభమై వారిని నడిపిస్తూ పోషిస్తూ వచ్చాడు. పరలోకము నుంచి మన్నాను కురిపించి, ఆకాశము నుంచి అన్నం వచ్చి. మారొద్దు. ఈ 40 సంవత్సరాల కాలంలో వారి కాలు వాయలేదు, బట్ట వాయలేదు అని రాయలేదు. అద్భుతం కాదా ఇది? ఇంత జరిగినా వారు దేవుడు మాకు మాంసం ఇవ్వగలడా? ఈ అరణ్యములో దేవుడు నీళ్లు రప్పించగలడా? ఈ అరణ్యములో దేవుడు ఆహారం పెట్టగలడా అని మాట్లాడటం దేవునికి ఎంతో పాపాన్ని తెప్పించింది. అందుకే 20 సంవత్సరాలు పైబడిన ఏ ఒక్కడు కానాను దేశానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అకస్మాత్ నెల రోజులు 30 రోజులు మాంసం తిన్న వాళ్ళకి తిన్నంత మాంసం వారి వాళ్ళల్లో ఉండగానే మొనగాన్ లాంటి పిల్లలు, వంటి బలవంతులైనటువంటి పిల్లలు, 20 సంవత్సరాలు దాటిన కుర్రవాళ్ళు, యవ్వన దశలో ఉన్న 25 ఏళ్ళు 30 ఏళ్ల మధ్యలో ఉన్న యవ్వనస్తులు కూలిపోయారండి. ఎందుకని? ఎందుకని? దేవుని మహిమ కార్యాలు తెలిసి కూడా తెలియదన్నట్టుగా ఉంటే ఇలాగనే ఆయన యందు విశ్వాసం ఉంచకపోయేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అకస్మాత్తుగా జరిగే పరిమాణాలు ఎలాగనో ఉంటుంది.
మేడగది. ఎంతమంది ఉన్నారు మేడగదిలో? పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు పండగ అంటే పెంతెకోస్తు పండగ అని ఎలా వచ్చింది? పెంతెకోస్తు పండగ అనే దాన్ని ఎలా వచ్చింది? పెంతెకోస్తు పండగ అని ఎలా వచ్చింది ఆ పేరు? చెప్పండి. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత 50 రోజులు 40 రోజులు ఉన్నాడు ఆయన. 40 రోజులు ఉన్నాడు. 10 రోజులు జరిగిపోయింది. 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఈ 50వ రోజు ఎక్కడున్నారు వీళ్ళు? మేడగదిలో. అంటే 40 రోజులు యేసు ప్రభు ఉన్నాడు. ఆయనతో తిరిగారు, ఆయన చూశారు, ఆయన ఆశీర్వదించి ఆరోహణం అయిపోయాడు. 10 రోజులు మేడగదిలో ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తున్నారు. దాన్ని పెంతెకోస్తు పండుగ. ఈ మేడగదిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనే ఇక్కడ మీకు చూపిస్తున్నారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు మొదటి వచనం నుంచి చదవండి, బాగుంటుంది లేకపోతే. అదిగో అంటే 10 రోజులు యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన 10వ దినం. అంటే యేసు ప్రభు ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు. మళ్ళా చదవమ్మా. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వేగంగా వీచు బలమైన గాలి వంటి సడన్ గా దిగేసింది. అమ్మాయి హల్లెలూయా. అకస్మాత్తుగా వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. ఇందాక నేను చెప్పాను, సూచన ఏమి లేకుండా వచ్చేదాన్ని ఏమంటారంటే అకస్మాత్తు, హఠాత్తుగా. 50వ రోజు పెంతెకోస్తు పండుగ. యేసు ప్రభు వెళ్ళి పరలోకానికి ఆరోహణమైన 50వ రోజు. అంటే 40 రోజుల తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయిపోయాడు. మేడగదిలో 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. ఇది అక్కడ జరిగింది. ఎంతమంది ఉన్నారు మేడగదిలో? ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? కొంతమంది పేర్లు ఆయన చెప్పచ్చు కదా, ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? పేతురు, 12 మంది శిష్యులు. ఓకే, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు తల్లైన మరియ కూడా ఉంది. సలోమి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మగ్దలేని మరియ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు? ఇంచుమించు 100 ఎంతమంది? 120 మంది సభ్యులు ఒక ఇంట్లో 10 రోజులుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి ఒక బలమైన గాలి అకస్మాత్తుగా వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసం ఉండి చూడండి, మీ ముఖం వెలిగిపోవాలంటే. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండండి. బలం ఎంతో, శక్తి ఎంతో అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత బలవంతురాలు. 10 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకు ప్రతిఫలమే పరిశుద్ధాత్మ అనే వరమును వాళ్ళు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువు మరి 2వ వచనం. నిండెను కనబడి అదిగో వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. మెయిన్ అది వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడిరి. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. ఆ రోజు పేతురు ఒక్కడు లేచి నిలబడి కొన్ని వేల మందికి సువార్త. ఆ రోజే ఈ అధ్యాయంలోనే. అసలు పేతురికి ఏం తెలుసండి వాక్యం? చదువుకున్నవాడా పేతురు? పామరుడు అని రాయబడి. ఆయన మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ ధైర్యంతో మాట్లాడుతూ ఉంటే 3,000 మంది రక్షింపబడింది ఈ 2వ అధ్యాయంలోనే. వారి హృదయాలు చించుకొని నరకబడిన వారై మారు మనసు పొంది
పశ్చాత్తాపపడి ఏడ్చి పేతురు గారు మేము ఏం చేయాలో చెప్పండి అని మాట్లాడింది ఈ అధ్యాయం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరయి చెప్పింది పేతురే ఈ మాటలు. పరిశుద్ధాత్మను ఆ దుఃఖపరచు, ఆత్మ పూర్ణతలోకి రా. సౌలు అందరికీ తెలుసు. సౌలు అంటే ఇద్దరు ఉన్నారు బైబిల్లో. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనేమో రాజు అయితే, ఒక ఆయనేమో ఒక యూదా మతానికి చెందినవాడు, యెహోవా దేవుడిని నమ్ముకున్నవాడు, యేసు క్రీస్తు పడని వాడు. ఎవరు? ఆయనే పౌలు. ఈ సౌలు క్రీస్తు మార్గాన్ని వెన్నుకున్న వారిని హింసిస్తూ, అనేక మందిని చంపుతూ, అనేక మందిని వేధిస్తూ, బాధిస్తూ, ఆఖరికి దమస్కు అనే పట్టణంలో క్రైస్తవులందరూ పోగయ్యన్నారని తెలుసుకొని వారిని చంపేయాలి, వారిని నాశనం చేయాలని కంకణం తెచ్చుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని బయలుదేరాడు కొంతమంది సైనికులు. ఎప్పుడైతే సౌలు బయలుదేరాడో, సౌలు బయలుదేరిన తర్వాత దమస్కు అనే మార్గానికి వచ్చాడు, ఊరు దాపులేకి వచ్చాడు. అప్పటికి అననీయ అనే ఒక గొప్ప దైవజనుడు ఆ మందిరంలో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, సౌలు ఈ విధంగా నాశనం చేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చెయ్యి అని ప్రార్థన జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రార్థన, అక్కడ సౌలు నాశనం చేయాలనుకుని బయలుదేరిన సౌలుకు జరిగిన సంఘటన 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ వచనం. వచ్చినప్పుడు అదిగో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు, అంతే అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం జరిగింది? సడన్ గా సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? సౌలు మార్పుకు అకస్మాత్తుగా జరిగిన పరిణామం. సౌలు జీవితంలో ఒక అద్భుతము ఆ రోజు కళ్ళతో చూడలేకపోయాడు కానీ, కళ్ళతో చూశాడు కానీ అక్కడ ఉన్నవారు ఏ ఒక్కరూ చూడలేకపోయారు. సౌలు ఒక్కడే కళ్ళు కనిపిస్తున్నాయి, మిగతా ఆయనతో వచ్చిన వారు గుడ్డి వాళ్ళు. ఆ మహిమ పోయిన తర్వాత, ఆ వెలుగు పోయిన తర్వాత సౌలుకేమో కళ్ళు పోయినాయి, అక్కడ ఉన్న వారికి ఏం కళ్ళు వచ్చాయి. 3 రోజులు గుడ్డివాడిగా ఉండాల్సి వచ్చింది. ఏ అననీయ దగ్గర అయితే ప్రార్థన జరుగుతుందో అననీయ వచ్చి సౌలుకు ప్రార్థన చేస్తేనే కళ్ళు. అననీయ వచ్చి బాప్తిస్మం ఇస్తేనే సౌలు మారు మనసు పొంది పౌలుగా మార్చబడింది. ఎన్ని పట్టణాలు తిరిగాడు, ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు. ఈరోజు యవనస్తులకు ఒక అద్భుతమైన పరిచయం ఇచ్చిన వాడు సౌలే. ప్రభు కోసం తలను నరకటానికి సిద్ధపడిన వాడు పౌలు గారు. జ్ఞానాలకు దిగి అపోస్తులు అని పిలవటానికి నేను కాదన్నవాడు. మీరందరూ పరిశుద్ధులు, నేను అపవిత్రుడిని, హింసకుడును, దూషకుడునని మాట్లాడి తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఎవరంటే ఇలాంటి సేవకుడు ఈరోజు మనకు తెలుసు. ఈ సాక్ష్యాన్ని ఎక్కడ పంచుకున్నాడు? ఆఖరి చచ్చిపోయే ముందుగా 26వ అధ్యాయ అపోస్తుల కార్యాల్లో ఇదే సాక్ష్యాన్ని ఆ రాజు ముందు మాట్లాడతాడు. 6వ వచనం. వాగ్దాన విషయమైన నిలిచి ఉన్నాను, ఎడతెగక. 22:6 వచనం అమ్మా. 22వ అధ్యాయం 6వ వచనం. ఇగో చెప్తున్నాను, నేను ప్రయాణం చేస్తూ మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి అదిగో ఎలా వచ్చింది? అసలు ఊహించలా సౌలు. యేసుక్రీస్తును కలుస్తానని, యేసుక్రీస్తును చూస్తానని తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించలా. క్షణముగా జరిగింది. ఈ సాక్ష్యం విన్న తర్వాతనే అక్కడ ఉన్న ఆయన అంటాడు, నన్నంత త్వరగా క్రైస్తవుడిగా మార్చబోతున్నావు అనేది ఈ అధ్యాయంలో అండి.
అర్థమైందా? ఇదే పౌలుగా మార్చబడిన తర్వాత ఈయనతో పాటు శీల అనే ఒక ఆయన ఇద్దరు సేవ చేస్తున్న రోజుల్లో వాళ్ళిద్దరిని అనవసరంగా ఒక అమ్మాయిని బాగు చేసి ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బెత్తాలతో పూర్తి అక్కడ పడేసి వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేయటం, పాటలు పాడటం దేవుడు చూశాడు. అకస్మాత్తుగా ఏం కలిగింది అక్కడ చెప్పండి? ఒక గొప్ప భూకంపం కలిగింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఉన్న చేతికి ఉన్న సంఖ్యలు అద్భుతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీతో పంచుకున్నాను. అయితే ఈరోజు మీతో అసలైనది చెప్పాలి అనుకుంది ఏంటంటే అకస్మాత్తుగా జరగబోతుంది ఏమిటంటే యేసుక్రీస్తు రాక. ఇవన్నీ చెప్పినవి ఒక పక్కన పడేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట ఇది పలాని రోజు, పలాని డేటు, పలాని నెల, పలాని సంవత్సరము యేసు ప్రభు వస్తానని ఎక్కడ రాయబడలేదు. ఇది సడన్ గా జరగబోతుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. మార్కు వార్త చదివించి ముగిద్దాం. 13 అధ్యాయం 36 వచ్చిన మార్కు సువార్త 13 అధ్యాయం 36 వచ్చిన ఈయనమ్మ బైబిల్ తీయండి ముగిస్తున్నాను. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుండుట చూచునేమో గనుక ఎలా ఉండాలి? యేసుక్రీస్తు రాకడ ఎలా వస్తుంది చెప్పు. వస్తుందా? ఫోన్ చేసి నేను వస్తున్నాను బాబు నువ్వు రెడీగా. లేదు లేదు లేదు, అకస్మాత్తుగా వచ్చును. 37 వచ్చిన కూడా చెప్పుచున్నాను మెలకుగా ఉండండి. ఏ మార్కు సువార్త 32 వచ్చిన ఆ దినములు అంటే యేసుక్రీస్తు రాకడ దినములు గూర్చి, ఆ గడి అంటే యేసుక్రీస్తు రాకడ గడియను గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను అదిగో అండి. అకస్మాత్తుగా జరిగే పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? సడన్ గా వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? హఠాత్తుగా వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో. ఎందుకు యేసు ప్రభువు కూడా అంటే కుమారుడు తన సొంత కొడుకుకు కూడా ఆయన పలా రోజు వెళ్ళాలరా అని మరి చెప్పలేదు. ఏనండి? ఎందుకని? తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కొడుకుకు ఒక చెవులో మాట్లాడచ్చు కదా, పలా రోజు పంపిస్తున్నాను చెప్పలేదే. ఎవరు? దేవదూతలకు తెలియదంట. ఎవరికి తెలియదు? నెంబర్ 3, చాలా మంది భక్తులు ఉన్నారు కదా భూమి మీద, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు కదా, మోషే లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏలియా లాంటి ప్రవక్తలు ఉన్నారు కదా, ఎలిషా లాంటి ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ చెవునైనా యేసు కదా. ఏ మనుషుడికి తెలియదు, ఏ దేవదూతకు తెలియదు, ఆఖరికి నాయన నాకు కూడా. ఎందుకు? ఈయన జాలి గల్లవాడని ఆయనకు తెలుసు. ఎవరికి? తండ్రికి తెలుసు. యేసయ్య కరుణ కలిగిన వాడు అని. ఎవరైనా బాధపడుతుంది ఈయన ఉండలేడని ఆయనకు తెలుసు. మరియా మార్త ఏడుస్తుంటే ఈయనకేం పని అండి? ఈయన ఏడ్చారని ఆయన కన్నీళ్లు విడిచాడు, ఆత్మలో మూలుగు. ఎంత జాలో చూడండి ఆయనకి, ఎంత ప్రేమ చూడండి. అందుకే కుమారుడికి ఒకవేళ కుమారుడా పలాని రోజు, పలాని డేటు, పలాని ఈయన వెళ్ళాలి అని చెప్తే ఈయన కిందగా వచ్చి భక్తులు ఉన్నారు కదా, ప్రియమైన భక్తులు, ఆయన పలాని రోజు వస్తున్నాను చెప్పుకోతాడేమో. అది తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? రహస్యంగా పెట్టాడు. ఆఖరికి ఏం చేస్తాడంటే వెంటనే కుమారుడిని సిద్ధపడి పద అంటాడు. వెంటనే కుమారుడైన క్రీస్తు భూమి మీదకి రాబోతున్న హఠాత్తుగా ఉన్నట్టుంది కరెక్ట్. దేశానికి రాసిన పత్రిక ముగిద్దాం. 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2-3 వచ్చిన సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు చెప్పనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలుసు. ఎలాంటప్పుడు వస్తాడు? లోకం నెమ్మదిగా ఉంది, భయం లేదు, ఇక
ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు కలుగుతుందో ఆ ఇలా అర్థమైందా? ఎలా వస్తాడో తెలుసా? మనకేం భయం లేదు. ఏ వైరస్ లేదు, ఏ యాక్సిడెంట్ లేదు, ఏ శత్రువు బెడదలు లేవు. మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, హ్యాపీగా నిద్రపోదాం అనుకున్న టైంలో సడన్ గా యేసు ప్రభు రాకడ ఆ 7 మంది దూతల బూరలు ఊదుతారు. పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు చూడండి. లోకాసువార్తకి వెళ్ళండి, ముగిద్దాం ఆ తర్వాత 21 34 21 అధ్యాయం 34 క్షమించాలి 21 అధ్యాయం 34 35 36 మీ హృదయములో బాగా వినాలి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. నేను నిన్న ఒక అతన్ని కలిస్తే అతను అన్నాడు, పాస్టర్ గారు మీరు మెసేజ్ కనీసం ఒక గంటన్నరనే చెప్పాలి, మీరు ఏంటి హాఫ్ అన్ అవరే చెప్తున్నారు, మేము ఇక్కడ అనేక మందికి వినిపిస్తున్నామండి, బైబిల్లో పెట్టాను. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇది? నిజమే. ఈరోజు ఎక్కువ టైం చెప్పింది కూడా అందుకే తొందరగా అయిపోతుంది పాస్టర్ గారు. అయ్యా, అరగంట చెప్పేది సెకండ్ ఆరాధనకు ఆదివారం రోజు తక్కువ టైం తీసుకుంటారు. మిగతాదంతా 1 అవర్ ఉంటుంది. 50-55 నిమిషాలు 1 అవర్ ఉంటుందయ్యా మా మెసేజ్ అంటే. అవునా? ఆ, అదే. అర్థమైందా? ఇంకా వినాలన్న ఆశ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కూడా 1 అవర్ అయ్యేంత కనుక 10 గంటలకు ముగింది. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట 21 అధ్యాయము 34 ఈ హృదయాలు ఒకవేళ జాగ్రత్త, ఒకవేళ తిండి వలన, మత్తు వలన, అనేక విచారం అంటే అది లేదు, ఇది లేదు, కుటుంబం ఏంది, భార్య ఏంది, పిల్లలేంది, సంసారం ఏంది, ఇల్లు ఏంది, మందముగా ఉన్నందున ఆ దినం అంటే యేసుక్రీస్తు రాకడ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్త, జాగ్రత్త. ఏమన్నాడు? ఆ దినము అకస్మాత్తుగా వస్తుంది. ప్రపంచం మొత్తం ఆ రోజు కలవరపడిపోతుంది. అందుకే మిమ్మల్ని నేను పదే పదే బ్రతిమలాడుతున్నాము. ఆ ప్రార్థనలో ఉన్నాయి. ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళు ఒక 2 గంటలు చేయలేరా మీరు? ఎంతసేపు ఐవిక విచారం అంటే కుటుంబం ఏంది, భర్త ఏంది, భార్య ఏంది, ఉద్యోగం ఏంది, చదువు ఏంది, ఇల్లు ఏంది, స్థలం ఏంది, ఇదేనా? దేవుని రాకడ గురించి ఆలోచన లేదా? దేవుని ఉద్దేశం గురించి ఆలోచన లేదా? దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడలేవా? దేవుని రక్షణ కొరకు ఆత్మను రక్షించడానికి నీ ప్రార్థన ఫలించవచ్చు కదా. నువ్వు ఇక్కడ చేస్తున్న 2 గంటల ప్రార్థన ప్రగతి కాలనీలో ఒక్కరినైనా ఆత్మను రక్షించవచ్చు కదా. లేక ఈ దీన సేవకుడు ఎక్కడికొక చోటకు వెళ్ళి సువార్తో పాటో ఏదో ఒకటి పాడినప్పుడు ఆ పాట లేక స్వార్థ వాటిని పట్టేసి రక్షించవచ్చు కదా. అది నీ ప్రార్థన ఎందుకు కాకూడదు? నువ్వు చేసిన ప్రార్థన వల్ల లక్ష్మీపురం అనే గ్రామంలో 19 మందికి బాప్తిసాలు ఇచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్ముతారా ఈ మాటలు? గత 2 సంవత్సరాల పరిచర్యలో, సంవత్సరం పరిచర్యలో మేము ఇచ్చిన బాప్తిసాలు 19 మంది. ఆ 19 మంది రక్షింపబడటానికి ఇద్దరు ప్రార్థన చేసే వాళ్ళు ఆ పరిచర్యలో పాలిభాగస్థలన్న సంగతి మీకు తెలుసా? యెహోవా మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ఒకవేళ మీ హృదయాలు మత్తుతో గాని, తిండి వలన గాని ఒకవేళ మత్తులై ఉంటారేమో, జాగ్రత్త. ఆయన రాకడ అకస్మాత్తుగా రాబోతుంది. దొంగ వల్లే వచ్చినట్లు వస్తాడు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు కంటుందో తెలియదు. అలాంటి టైం ప్రభుది. జాగ్రత్త. ప్రార్థనలో ఉండండి. దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునితో గడపాల్సిన టైమును మీ సొంత వాటికి ఉపయోగించండి. మీ కుటుంబం కోసం ఉపయోగించండి. దేవుని పని కోసం పరిమితిగా వాడబడాలని నా కోరిక. స్త్రీల అకస్మాత్తుగా జరిగే పరిమాణాలలో అసలైనది సిసలైనది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు రాకడే హఠాత్తుగా రాబోతుంది. ఎప్పుడు? లోకం నెమ్మదిగా మా రాష్ట్రంలో ఎప్పుడు 92లోనే ఎప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో చదివినటువంటి సంఘటన. వినాయకమై చదివేది.
మీకు తెలుసుగా డీజే బాక్సులు, డ్యాన్సులు, చెప్పులు, అల్లరి, చిల్లర, అబ్బో గందరగోళం, గజిబిజి. మహారాష్ట్రం అంటేనే ఎక్కువ భూకంపాలు కలిగేటువంటి ఒడిశా మహారాష్ట్ర అండి. మహారాష్ట్రం అంటే మన ఇండియాలోనే ఒక రాష్ట్రం, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగా. ఆ మహారాష్ట్రంలో ఆ రాత్రి అంతా, ఆ రోజంతా, ఆఖరి రోజు పండగ బాగా చేశారు. వినాకమైన సాగనంపారు, దంతులు వేశారు, రగ్గులు వేశారు, డ్యాన్సులు వేశారు. తెల్లవారుజామున ఇంచుమించు 2:30, 3 అయిపోయింది. బాగా అలసిపోయారు. వెళ్ళి అలసిపోయిన ప్రాణానికి నిద్ర పడుతుంది కాబట్టి అలా వెళ్ళి పడుకున్నారు. 3:30 అయిపోయింది. 3:30, 4 గంటల మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో పెద్ద భూకంపం. ఇది 1992 నాకు గుర్తులేదు కానీ నేను చదివిన న్యూస్ పేపర్లో ఆ రోజు నేను చూసినటువంటి పరిస్థితి. అప్పుడప్పుడే ప్రభువు లేకొస్తున్న రోజులని ఒళ్ళు పులకరించింది, ఎంట్రుకలు గగ్గర పొడిచినాయి. ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేదు ఇళ్ళ కింద. ఆ భూకంపంలో కొన్ని వేల మంది శవాలు బయట. మహారాష్ట్రలో నిజంగా జరిగిన సంఘటన. లోకము నెమ్మదిగా ఉన్నప్పుడు, మాకేమీ భయము లేదనుకున్నప్పుడు యేసు క్రీస్తు రాకడా జాగ్రత్త. మనం మెలకుగా ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. మనం ఎప్పటికప్పుడే ప్రభు రాకడ కొరకు వేచి ఉందాం, ఎదురు చూద్దాం. ప్రభు అతి కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మన మధ్యలో రాజేశ్వరి ప్రార్థన చేసింది. ప్రార్థనలో మనందరం వేచి చూద్దాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో బదిలిపరిచి మేలుకరంగా మార్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. చెప్పు.